హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారిచే రచింపబడిన ఏటిలోను కెరటాలు అనే కొత్త నవల ప్రారంభిద్దామండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మాయా మోహ చక్రానబడి నశించిపోయేటి వెర్రిజీవ సతిమాయ సుతుల మాయ సర్వము మాయ కన్ను తెర్వమో మాయజీవ శాంతికి మమతకు ప్రతిరూపాలుగా అగుపించే పావురాలకు గింజలు చల్లి అవి భుజాల మీద చేతుల మీద వాలుతుంటే నిర్మలానందం పొందుతున్న దేవదాసి పూలపాదులకు నీళ్లు పోస్తూ పాడుకుంటూ వస్తున్న తోటమాలి కంఠంలో కవియోగి జ్ఞానబోధ విని చిరుహాసం ఒలికించింది. తమని సమీపిస్తున్న భార్గవరాంను క్రీగంట వీక్షించి తమాషాగా నవ్వి అన్నది. ఆయన వయసులో ఆ తత్వం చెప్పి ఉండడు. తాత యవ్వన కాలంలో స్త్రీని దేవతగా ఆరాధించే ఉంటాడు. 25 మంది సంతానాన్ని కనిపారేసి ఉంటాడు. కష్టం సుఖం అన్నీ చవిచూసి వయసు ఉడికి ఇక చూడవలసిందేమో ఉండక తీరికగా కూర్చుని ఈ శుష్క వేదాంతం వల్లించి ఉంటాడు. ఆయన వయసులో ఈ తత్వమే వింటే ఫక్కున నవ్వేసి ఉండేవాడు. తోటమాలి చిత్రంగా చూశాడు. అదేంటి తల్లి, శుష్క వేదాంతమా? ఆ మానుభావుడు చెప్పడం నిజమే కదా. పెళ్ళాం పిల్లలు 3 నాళ్ల ముచ్చటనే కదా. యమపాసం మెడకు పడి లాక్కెడుతుంటే ఈళ్ళెవరూ ఎంటరారు కదా. అంతా మాయే కదా. వెంటరారని ఇప్పుడు తెలుసుకున్నావు. పెళ్ళాంతో ముచ్చటగా గడిపిన నాడు పిల్లలతో స్వరం మరచి సర్వం మరచి ఆడుకున్నవాడు పొరపాటుగానైనా ఈ తత్వం నీ నోట వచ్చేదా? భార్గవరాం దేవదాసి మాటలు అందుకుని, నిజమే, పెళ్ళాం సంసారం అదంతా కర్మయోగమనేవాడు మావయ్యలాగా అని నవ్వాడు. చిన్నపిల్లలు వేదాంతమంటే ఏం తెలుసు వీళ్ళకి? తోటమాలి తాత నవ్వుకుంటూ తిరిగి పాడుకుంటూ పాదులకు నీళ్లు పోస్తూ ముందుకు సాగాడు. కన్నుగానని కామమునబడి నశించిపోయేదువు వెర్రిజీవా, కండ కరిగితే కన్ను తెరువువో మాయజీవా. విన్నావా బావా, ఈ పాట నీకు బాగా నచ్చుతుంది కదూ. నచ్చకేం, సత్యం చెప్పాడు దేవదాసి భుజం మీద పావురాయిని అందుకుంటూ అన్నాడు భార్గవరాం. కొంచెం గంభీరంగా అడిగింది దేవదాసి. కామం అంత పరమ నీచమైనదైతే అది కారణంగా జరిగే మానవ జన్మ ఉత్కృష్టమైనదో కాదో తెలియదు కానీ అసలు ఈ జన్మించడం అన్నది లేకపోతే పోయేదేమిటి? ఓ, సర్వం మిథ్యంటూ మిథ్యామంత్రం పఠించేవాడివి కదూ. అపర ఆదిశంకరులు నవ్వింది. వివేకానందుడు జ్ఞానయోగంలోనేమో అమర సుఖాలలో తేలియాడే అమరులు కూడా ముక్తి నొందాలంటే మానవ జన్మ వల్లే అది సాధ్యమవుతుందని చెప్పాడు. అంత ఉత్కృష్టమైన మానవ జన్మే లేకపోతే ఏమిటంటే అని ఏం చెప్పేది అన్నది. విచారం అభినయిస్తూ తిరిగి అన్నది. మెట్ట వేదాంతులలో మాట్లాడడమూ కష్టమే. ఫిలాసఫీలో పీహెచ్డీ తీసుకున్నాననే మెట్ట వేదాంతినయ్యానా నీకు? చమత్కారంగా నవ్వాడతను. మాట్లాడవద్దంటానా? ఏం మాట్లాడేది? మనసు మమత లేని మనిషితో. పావురం రెక్కలు నిమిరి పైకి ఎగరవేస్తూ నిర్లక్ష్యంగా అన్నది దేవదాసి. నీ అభియోగం నాకు తెలుసు. నీ అత్తమామల మీద కొడుకునై ఉండి శ్రద్ధాభిమానాలు చూపడం లేదనే కదా మందస్వరాన అన్నాడు భార్గవరాం. ఒక సంగతి చెబుతాను, వింటావా దేవత? ఈ పావురాలు నాన్న పెంచాడు. వీటి యందు ఆయనకు ఎంత మక్కువో చెప్పలేం. ఈ కారణంగా ఆయన ఎన్నోసార్లు దుఃఖాన్ని పొందవలసి వచ్చింది. ఆయన చేతులతో ఎగరవేసే పావురాలు తిరిగి ఇల్లు చేరేవి కాదు. కొన్నిసార్లు ఎవరో వలపన్ని పట్టుకునేవారు. నాన్న పట్టుదలగా వాటి జాడ తీసేవారు. అది వరకే ఆయన ప్రాణప్రదంగా పెంచుకున్న పావురాళ్ళు వాళ్ల కడుపుల్లో జీర్ణమయ్యాయని తెలిసేది. ఇహ చేసేదేమీ ఉండదు కదా. నాన్న 3 రోజులు అన్నం నీళ్లు సహించక బాధపడేవారు. ఆ దుఃఖం ఎందువల్ల ప్రాప్తించిందంటావ్? ఆ పావురాలు సాకమన్నదెవరు? మమత పెంచుకోమన్నదెవరు? దుఃఖపడమన్నదెవరు అంటావా? దుఃఖాన్ని హేయంగా చూసే కన్నా సుఖదుఖాలను సమభావంతో చూడడమే మనిషికి ఔన్నత్యమనిపించుకుంటుందేమో. నిసి ఉంటేనే ప్రభ విలువ తెలుస్తుంది. ఒకప్పుడు
లేమి అనుభవమవుతేనే కలిమి విలువ తెలుస్తుంది. దౌష్ట్యం ఉంటేనే సత్యం విలువ తెలుస్తుంది. దుఃఖం నుండి పారిపోయి ముముక్షువులు కానక్కర్లేదు. దుఃఖాన్ని ఆహ్వానిస్తూనే మోక్షగామి కావచ్చు. మామయ్య పెంచుకున్న మమతలో దుబుకం ఎంత ఉన్నదో అంత ఆనందం కూడా ఉంది. మనిషికి సుఖదుఖాలు సమంగా అనుభవం అయితేనే జీవితం పరిపూర్ణత పొందేది. అన్ని యోగాలలో కర్మయోగం ఉత్తమమైనదిగా గీతాచార్యుడు చెప్పాడంటే ఇందుకే. అన్ని వాసనలకు దూరమైన సన్యాసి కంటే అన్ని వాసనలు మనసు నుండి దూరం చేసుకుని సంసారంలో తామరాకుపై నీటిబొట్టు చందంగా నిలువగల సంసారినే ఉత్తముడిగా పేర్కొన్నాడు. మమత వ్యామోహాలకు, కరుణ ప్రేమలకు అతీతమైన నిగ్రహం గల పురుషుడినని గర్వించడం కాదు. సుఖదుఖాలు సమ్మిళితమైన కర్మను ఆచరిస్తున్న మావయ్యే నీకంటే ఉత్తమ పదగాని. గున్నమామి కొమ్మ మీద ఆగిన పావురాయిని పట్టుకొనడానికి పరిగెత్తింది దేవదాసి ప్రతివాదమేమీ చెయ్యకుండా. వ్యక్తిత్వం అన్నది లేని మూగబొమ్మలా స్తబ్దంగా కూర్చుండిపోయాడు భార్గవరాం. ఆ ముగ్ధయువతి వంకే చూస్తూ, ఇది వరకు బాహ్య సౌందర్యాన్ని చూసే అద్భుతం అనుకుంటే అపూర్వమైన ఆధ్యాత్మిక సంపద ఆ సౌందర్యానికి అంచులుగా మెరవడం చూసి ఆశ్చర్య విభ్రమాలకు అతడు లోనయ్యాడు. ఇటువంటి తర్క వితర్కలేవీ జరగకుండా తనకు కొన్ని పటిష్టమైన సిద్ధాంతాలు ఏర్పడలేదు. ఆమె అంత సునిశితంగా విమర్శిస్తుంటే ఎదురు చెప్పలేక అల్పుడు వలె ఉండిపోయాడంటే తన శక్తియుక్తులను హరించే శక్తి ఏదో ఆమెలో ఉంది. ఆ స్త్రీ అయస్కాంత శక్తి అయితే తన పురుషత్వం ఒక ఇనుప ముద్ద వలె వ్యక్తిత్వం నిలుపుకోలేని బలహీనతకు లోబటు అటు ఆకర్షితమవుతుందన్నదేమో. పావురాన్ని పట్టుకుని వచ్చింది దేవదాసి. ఇందాక దానికోసం పరిగెత్తినందువల్ల కొద్దిగా అలుపు వచ్చి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగంగా వదులుతున్నది. కొంచెం స్థిమితం చిక్కాక తిరిగి ప్రారంభించింది దేవదాసి. ఒక అర్ధరాత్రి సమయంలో సిద్ధార్థుడు పురిటి మంచంలోని ఇల్లాలిని, అప్పుడే కళ్ళు విచ్చిన తనయుడిని, తనను అపురూపంగా ప్రేమించిన తండ్రిని పరిత్యజించి సమస్త సుఖభోగాలను తృణీకరించి ఇల్లు విడిచి బయలుదేరాడంటే మానవాళికంతటికీ దుఃఖాన్ని జయించే మార్గం కనుగొనాలన్న తపన వల్ల జరిగింది. యశోధరను విషాదంలో పడద్రోసిన, తండ్రికి పుత్రశోకం కలిగించిన, తన బిడ్డను తండ్రి లేని వాడిని చేసిన, ఆయన చేసిన తపోసాధనతో బుద్ధుడై లోకానికంతటికీ వెలుగురేఖయై మానవాళిని సత్యపదం వైపు నడిపించాడు. ఆయన ఆత్మీయులకు కల్పించిన శోకం ఒక లెక్కలోకి రాదు. నువ్వు దుఃఖం నుండి పారిపోయే పిరికివాడివి తప్ప అటువంటి మహోద్దేశాలేమైనా ఉన్నాయా చెప్పు? మిథ్యావాదివి. అటువంటి ఉద్దేశాలేమీ ఉండవు. అమ్మ మీద అనురాగం లేదనుకోవడం గొప్ప అనుకుంటావు. నాన్నను బాధ్యతల నుండి విముక్తి చేసే భగవన్నామ స్మరణకు అవకాశం కల్పించే యోగ్యుడివయ్యావు. నిర్మోహివిగా, నిర్లిప్తుడివిగా ఉండిపోవడంతో నిగ్రహం సాధించాననుకుంటావు. కరుణా ప్రేమలు లేకపోవడం జ్ఞాని లక్షణాలనుకుంటావు. ఎవరికీ పనికిరావు, దైవానికి పనికిరావు. నీకొక సాధనా లక్ష్యం ఉన్నట్లు కూడా కనిపించదు. అంతా మాయా అనే మనిషివి కదా. కొంచెం చిలిపితనం తెచ్చుకుని నవ్వింది. మాట్లాడలేకపోతున్నాను. ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేకపోతున్నాను. నా సర్వశక్తులు ఆధీనంలోకి తీసుకునే యమపాశం వంటిదేదో నీ దగ్గరుంది దేవదాసి లోలోన గొనుక్కున్నాడు భార్గవరాం. చిలిపితనం చీకటిలో మాయం చేసి గంభీరంగా అన్నది దేవదాసి. పంచభక్ష పరమాన్నాలు మెక్కిన రాజు తిండైనా, పేదవాడు తినే మిరపముద్ద జొన్నకూడు తిండైనా నా కడుపులో ఏకరూపమై విసర్జింపబడి చివరికి మారేది మట్టిగానే. మనం ఏ విధంగా బ్రతికినా అందరమూ కలిసేది మట్టిలోనే. ఈ మూడ్నాళ్ల ముచ్చట కోసం నీ సిద్ధాంతాలకు, ఆలోచనలకు అత్తయ్య ఎందుకు ఉసురు పెడతావు బావా? అతడి మంత్రం అతడికే ఉపదేశించి చేతిలో పావురాన్ని అంబరంలోకెగరేసి కన్నుమూసి తెరిచేలోగా కనుమరుగైపోయింది దేవదాసి. ఓ, నన్నేమైనా భ్రాంతిలో పడద్రోస్తున్నావా దేవదాసి? నిజంగా నా నిజస్వరూపం బయటపెట్టావా?
విరాగ జీవితం నువ్వు చెప్పినంత నిష్ప్రయోజనమా? అయితే భోగి కంటే యోగి ఉత్తముడుగా చెప్పబడుతున్నాడెందుకు? చుట్టుకు వస్తున్న చీకట్లో ఎంతసేపు కూర్చుండిపోయాడో తెలియదు. గూళ్లకు చేరిన పక్షుల సద్దుమణిగాక లేచి మెల్లగా తన గది చేరాడు భార్గవరాం. భోజనానికి రావు? దేవదాసి గదిలోకి వచ్చింది. ఆకలిగా లేదు అన్నాడు భార్గవరాం తలగడలోంచి ముఖం పైకెత్తి. ఎందుకు? సాయంత్రం నేను పెట్టినవేమైనా పొట్టబరువెక్కించాయేమిటి? అతడికి ఏమైనా కోపం వచ్చిందేమోనని పరిశీలనగా చూస్తూనే కొంటెగా నవ్వింది. అదేం కాదు, పొద్దుపోయి తిన్నాను కదా, ఆకలిగా లేదు. ఉట్టిగానే పడుకుంటావా? ఏమీ తినవు? ఏం అక్కర్లేదు. పోనీ కాస్త ఫలహారం చేసి పడుకో. ఉప్మా చెయ్యమని చెబుతాను సుబ్బయ్య గారికి. ఏం? నీ ఇష్టం. తినేది నువ్వానైనా? సరే, ఏదో ఒకటి చేయించుపో. ఆ కసురుకోవడంలో ఏదో హాయి అనిపించి తలగడిలో ముఖం దాచేసుకున్నాడు. అతడి నిర్వికార హృదయంలో వారింపబడని ఒక రాగభావంతో పాటు మరెన్నో చిలిపి గుణాలు ఉత్పన్నమవుతున్నాయి. చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది దేవదాసి. సుబ్బయ్య గారు బావా భోజనం చెయ్యడంట. కాస్త ఉప్మా చెయ్యండి. 10 నిమిషాలు మించకుండానే సిద్ధం అమ్మా అని చెప్పాడు సుబ్బయ్య. పీట వాల్చి చెంబుతో నీళ్లు గ్లాసు పెట్టి పిలవడానికి పైకి వెళ్ళింది దేవదాసి. ఇక పదబావా, తయారయింది. చొక్కా విడిచి హ్యాంగర్కు తగిలించి తువాలు భుజాల మీద కప్పుకొని దేవదాసిని అనుసరించాడు భార్గవరాం. పాద ప్రక్షాళనానికి అతడు పెరట్లోకి దారి తీయగా దేవదాసి అతడి వెంట వెళ్ళి నూతినిండు నీళ్లు తోడి అందించింది బాల్చి. నీళ్లు పాదాల మీద కుమ్మరించుకుని వచ్చి పీట మీద కూర్చున్నాడు అతడు. వేడివేడి ఉప్మా ప్లేటు అతడి ముందుంచింది దేవదాసి. నువ్వు భోజనం చేశావా? నీది కాని. ఇద్దరం కూర్చుందాం. తింటూ కబుర్లు చెప్పు. సుబ్బయ్య గారు, దేవతకు కూడా వడ్డించండి. అమ్మో, నిస్సంగులకు కబుర్లు కావలసి వచ్చాయే. ఆశ్చర్యం అభినయించింది దేవదాసి. నీది కాని బావా, తరువాత. మాటలకేం గాని కూర్చో సుబ్బయ్య గారు. అలాగే బాబు. బావా మరదళ్లకు దోస్తీ బాగా కుదిరినట్లుందని నవ్వుకుంటూ బావగారికి ఎదురుగా మరదలికి వడ్డన చేశాడు సుబ్బయ్య. దేవదాసి భోజనం పూర్తి చేసి లేచేటప్పటికి భార్గవరాం తన ప్లేటు ఖాళీ చేశాడు. ఆడివ చెప్పే కబుర్లకు మధ్య ముఖ్య ఆసక్తి వ్యక్తం చేస్తూ ఊకొడుతూ ఈ వాతావరణం అతడికెంతో ఆహ్లాదంగా ఉంది నాడు. అమ్మ కూడా అలా ఎదుట కూర్చుని ఏవో ముచ్చట్లు చెబుతూ ఆప్యాయంగా తినిపించేది. నిర్లిప్తంగా ఊకొట్టి గబగబా తిండి పూర్తి కానిచ్చేసి లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు అమ్మ మనసు ఎంత నొచ్చుకునేదో జాలి వేసింది భార్గవరాముకు. బాధ అనిపించింది. ఇక నుండి అమ్మను నొప్పించే విధంగా తన ప్రవర్తన ఉండకూడదనుకున్నాడు. ఒక స్త్రీపై జనించే ప్రేమ సమస్త మానవాళిపై ప్రవహించే అవకాశమున్నదని ఒక ఆంగ్ల రచయిత చెప్పిన మాట గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు భార్గవరాం. ఈ నిర్మోహిని ప్రేమమూర్తిగా మార్చివేస్తావా దేవదాసి? చేతులు మూతి కడుక్కుని వెళ్ళి దేవదాసి కొంగు అందుకుని గబగబా మూతి చేతులు తుడుచుకొని వదిలిపెట్టాడు ముసిముసి నవ్వులు ఒలకపోస్తూ. ఇదేం పని? చిలిపితనం చిన్నగా నేర్చుకుంటున్నారు బావగారు. ఎందుకో మరి. కన్నెపిల్ల చిరుకోపంలోని అందాలను చూస్తూ హాయిగా నవ్వుకున్నాడు భార్గవరాం. తాంబూలం వేసుకుంటావా? అలవాటుందా? తమలపాకు ఈనెలు తీస్తున్న దేవదాసి కొద్దిగా సిగ్గుపడింది. నాన్నకు అమ్మ కట్టిస్తుంటే అదేదో సరదాగా నేను కట్టించుకునేదాన్ని. అది కాస్త అలవాటై కూర్చుంది. అది లేకపోతే ప్రాణం ఎలాగో అయిపోతుంది. కట్టివ్వనా నీకు? అడగత్తెర అందుకొని పోక కత్తిరిస్తూ అక్కడే కూర్చున్నాడు భార్గవరాం. ఆకుల్లో కావలసినవన్నీ వేసి మడిచి లవంగం గుచ్చి ఒకటి ప్లేటిలో పెట్టేసి ఒకటి తను తీసుకుంది దేవదాసి. అక్కడ పెట్టకపోతే ఇవ్వకూడదా? నాతో నిష్ఠూరమెందుకు గాని, ఇచ్చేవాళ్ళు ముందరొస్తారు నవ్వింది. ఎవరో. కనుబొమ్మలు ఆశ్చర్యంగా ఎగరవేశాడు. గుమ్మం దగ్గరికి వెళ్ళి అన్నాడు. తిది ఏమిటి దేవత ఈవేళ? వెన్నెల చక్కగా కాస్తున్నది. కాసేపు తోటలో తిరిగి వద్దాంరా. తన కొంగు వదలని బావని చూసి లోలోన ఆశ్చర్యపోతున్నది దేవదాసి. అత్తయ్య బండా అని నామకరణం చేస్తే
బండ అనుకున్నాను. కాదు, నా సహవాసం అతడి హృదయంలో స్పందన కలగజేస్తున్నది. దారికి వస్తున్నాడబ్బాయి. శ్రావణ మేఘాన్ని చూసి వర్తించని మయూరి, తేనెలందించే విరిని చూసి రెక్కలాడించని తుమ్మెద, నాగస్వరానికి బద్ధకం కాని సర్పం, కన్నెపిల్ల వయోలావణ్యాలకు వశం కాని యువక హృదయం ఉండబోదు. ఈ మార్పు అసహజం ఎందుకవుతుంది? జరగవలసిందిది. అతడిని వశం చేసుకోగల శక్తి తనలో ఉందన్న గుర్తింపు కలిగించడంతో దేవదాసిలో కొద్దిగా గర్వం అతిశయించింది. పద అన్నది లేస్తూ. రావుగారి పశువుల కాపరి ఇంటి నుండి తెచ్చుకున్న అన్నం గిన్నె వాకిట్లో పెట్టు కూర్చున్నాడు. సావి, ఓ మామిడి ముక్కిట పడెయ్యండి. నోరు సప్పబడ్డది. ఇంటిదానికి బొత్తిగా ఒళ్ళు బరువయింది. సావి మిరపకారం నూరి ముఖాన కొట్టింది అన్నాడు వరండాలో బీడీ తాగుతూ కూర్చున్న సుబ్బయ్యతో. ఇవాళ శుక్రవారం కదరా, ఆవ తీయడానికి వీల్లేదు. కాస్త పప్పు వేస్తానుండు. లోనకి వెళ్ళి పప్పు తెచ్చి వేశాడు గిన్నెలో సుబ్బయ్య. ఆవ బదులు పప్పు ప్రార్థించిందన్నమాట. సంతోషంలో ముఖంలో నర్తిస్తుంటే, సామీ సామీ అటు చూడండి, పుంజు పెట్టెంట పడినట్టుంది. హెహే అని నవ్వాడు పశువుల కాపరి. ష్! వేలు మూతిమీదుంచి సైగలు చేశాడు సుబ్బయ్య. తోటలోనికి పక్కపక్కనే నడిచి వెళ్తున్న దేవదాసి భార్గవరాలను చూస్తూ మెల్లగా అన్నాడు. ఇద్దరికీ దోస్తీ కలిసినట్టుందిరా. సినబాబుకు అట్లాంటి ఊహలు కూడా ఉన్నాయేంటి? సావి బొత్తిగా బుద్ధావతారమాయే. వసంతంలో చిగర్చని చెట్టెక్కడరా వయసు. గంభీరం ఒలకబోశాడు సుబ్బయ్య. మన దొరసానికి మేనకోడలికే గందా, చేసుకుంటానికి అభ్యంతరముండదు. ఆ దేవతమ్మ ఈ ఇంటికి కోడలైతే మన కృష్ణవేణమ్మ తల్లి దుఃఖం తుడుచుకుపోతుందరా. అవును సామి, ఈడు జోడు సక్కగుంటది. సామీ హెహే ఇకిలించాడు. కొంచెం ముందుకు జరిగి కూర్చోదేవి. ఏం? ముఖం మీద కొమ్మనీడ పడుతుంది. పడితే చిలిపితనం తొంగి చూసింది. నువ్వు సరిగ్గా కనబడడం లేదు. కనబడకపోతే పెంకెగా అంది. ఏం చెప్పేది? తోచనివాడిలా అన్నాడు. హాసరేఖ ఒకటి పెదవుల మధ్య అణిచిపెట్టి ముందుకు జరిగి కూర్చుంది దేవదాసి. వెన్నెల వెలుగుపడి తరుపత్రాలు తళతళలాడుతున్నాయి. ఆ వెన్నెల్లో దేవదాసి విగ్రహం కూడా ఒక తళతళగా మారిపోయి వెన్నెల రేఖగా కనబడుతుంది భార్గవరాం కంటికి. తోట వెన్నెల తరుణ. ఈ వాతావరణం అత్యంత ఆహ్లాదంగా ఉంది అతడికి. ఇంతకు ముందు ఇటువంటి అనుభూతులు మధురిమలేవి అతడికి సోకలేదు. హఠాత్తుగా వచ్చిపడ్డ ఈ చైతన్యానికి అతడు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ఉప్పెనలా వచ్చిపడ్డ వరదకు ప్రవాహం మంచి చెడ్డలు తెలియకుండా వెర్రిగా ఎలా పరుగులు పెడుతుందో, ఈ నూతన చైతన్యం వల్ల అతడి మతిస్థితి అలా తయారైంది. అస్థిమితం వల్ల అశాంతి తప్పదు. ఆనంద అనుభవమైన అశాంతి అతడిని కలతపెడుతున్నది. మనసు సంఘర్షణ పడుతూనే ఉన్నదింకా. ఒకప్పుడు భ్రాంతిలో ఉన్నానా? ఇప్పుడు మాయ ఈ స్త్రీ రూపంలోనున్న పడేస్తుందా? తను సాలెగూటిలో చిక్కుకున్న పురుగులాగాను, తను తప్పించుకు వెళ్లకుండా దేవదాసి తన చుట్టూ పటిష్టమైన వల అల్లుతున్న సాలీడుగా భావన కలిగి ఉలుక్కుపడే దేవదాసి వంక పరిశీలనగా చూశాడు. దేవదాసి ఎటో చూస్తూ అంది. నేను మా ఊరికి మనిషిని పంపుదామనుకుంటున్నాను రేపు. ఎందుకు? బండి పంపమని కలవరంగా అడిగాడు. ఎందుకు? ఇక నాకిక్కడేం పని? ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలని అత్తయ్య నన్నిక్కడ ఉంచింది. నువ్వొచ్చావు కదా, వస్తే నువ్వు చూసుకోలేవు ఇంటిని? అబ్బే, నాకేం తెలుసు? మరేం తెలుసు? ఏం తెలుసో ఏం తెలియదో నాకు తెలియకుండా ఉంది దేవదాసి బరువుగా వ్యధగా అన్నాడు భార్గవరాం తలంచుకుని. ఎన్నాళ్ళిలా బాధ్యత తెలియకుండా బ్రతుకుతావు బావా? ఏ అడవిలోనో మానో మాకో అయి పుడితే సరిపోయేది. అష్టభాగ్యాలు కలిగి ఉన్న పుణ్యదంపతులకు ఒక్కగానొక్క కొడుకువై పుట్టి నువ్వు తప్పు చేశావు. నీకు ముందు వెనక మరో 2 మగపిల్లలున్నా నువ్వెక్కడ ముక్కు మూసుకుని కూర్చున్నా అడిగేవాళ్ళు పట్టించుకునేవాళ్ళు ఉండకపోదురు. నిజమే దేవత, నా పుట్టికలోనే లోపమున్నది విచారంగా అన్నాడు. నా మనస్తత్వానికి సరిపడ్డ జీవితం కాదు. ఆత్మీయులను నొప్పించకూడదంటే
నా మనసును చంపుకోవాలి. చేసేది ఒక మంచి పని అనుకున్నప్పుడు మనసును చంపుకోవడం అంత దుఃఖంగా పరిణమించదేమో అని నవ్వి తిరిగి అన్నది. కరుణ, ప్రేమ, మమత, మానవత్వం అన్నవి మోక్ష సాధనలుగా చేసుకుని తరించిన మహానుభావులెందరో ఉన్నారు బావా. మనసు చంపుకోవడం అంటే తెలివి తక్కువగానే కనబడుతున్నది నాకు. నువ్వు చంపినవి ఐహిక బంధాలుగా పేర్కొంటూ, మాయగా నిరూపిస్తూ, వాటిని తమ జీవితం నుండి బహిష్కరించిన విరాగులు కూడా కనిపించకపోదు దేవదాసి. కావచ్చు, నీకు తోచని విధంగా చెయ్యి బావా. దేవదాసి పరధ్యాస ప్రపంచంలో పడిపోయింది. చాలాసేపు మౌనంగా ఉండిపోయి నెమ్మదిగా అడిగింది. నిజం చెప్పు బావా, ప్రపంచమంటే బొత్తిగా మనసు లేదా? అన్ని విషయాలలోనూ నిర్వికారంగా ఉండిపోతుందా మనసు? ఆనందాలు, అనుభూతులు ఏవీ అనుభవం కావా? అలా అయితే నేను సిద్ధపురుషుణ్ణన్న మాటే. పుట్టుకతోనే పూర్ణసత్వంతో ప్రకాశించేది కారణ జన్మలేనేమో. మనసులో రోత పుట్టినంత మాత్రాన చిత్తవృత్తులంతా తొందరగా నశింపవు కదా. అనుక్షణం మనసుకు, చిత్తవృత్తులకు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఇంతకాలము నెగ్గుకు వచ్చినా ఇక సాధ్యం కాదమేమో అనిపిస్తోంది. వాటికి నేను లొంగిపోయి, నేను వాటికి ఊడిగం చేస్తూ శాంతిగా ఉండలేను. ఆ జీవితమూ నాకు దుర్భరమే దేవదాసి. అనిశ్చితమైన మనసు కలవాడివి వ్యర్థుడిగా పేర్కొన్నాడు గీతలో కృష్ణ పరమాత్మ. చిన్నగా నవ్వింది. రామకృష్ణ పరమహంస ముఖ్య శిష్యులలో ఒకరై బ్రహ్మానంద స్వామికి కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది. విషయ వాంఛలయందు ఆసక్తి అతడి అంతరాంతరాలలో ఉన్నదని కనిపెట్టిన రామకృష్ణులు అతడు బ్రహ్మచర్య దీక్ష పుచ్చుకుంటానన్నా వినకుండా భార్య దగ్గరకు పంపాడు. అతడి చాంచల్యం అణగడానికి అదే సరైన మార్గమని. అటువంటి చిట్కా నీకూ పనికి వస్తుందేమో చూడు బావా. లేచింది దేవదాసి. నువ్వు వెళ్ళిపోవడం స్థిరమేనా? లేచి దేవదాసిని అనుసరిస్తున్న భార్గవరాం దీనంగా ప్రశ్నించాడు. స్థిరమే అందామె స్థిరంగా. నువ్వు అంత తొందరగా వెళ్ళిపోకు దేవి. కనీసం అమ్మ వచ్చే వరకైనా ఉండు. దయవుంచి నాకేదైనా మార్గం చూపు. నేనంతటి వాడినైనా నాకు కావలసిందేమిటో నేను నిర్ణయించుకోలేకుండా ఉన్నాను. అంతా అయోమయం. అతడి స్వరం వణుకుతుండడం గుర్తించి చటుక్కున తలెత్తి అతడి వంక చూసింది దేవదాసి. సుజలాలైన అతడి నేత్రాలు నీటిమీదకి ఎగిరిపడే చేపపిల్లల్లా మెరుస్తున్నాయి. తీవ్రంగా చలించిపోతూ అనుకున్నది. ఉన్న మార్గం చెరపకుంటే మేలే. నేనా నీకు మార్గం చూపించేది? నీ ఈ సంఘర్షణకు కారణం నేను కాను, ఆదిశక్తిని అని. తను అతడి నుండి పారిపోవడమే అతడి సంఘర్షణకు పరిష్కారం కాగలదన్న ఊహతో అన్నది. నేను వెళ్ళాలి బావా. ఇది నా ఇల్లా? ఎన్నాళ్ళని ఒకరింట్లో ఉంటాను చెప్పు. వద్దు దేవదాసి, ఇప్పుడే వెళ్ళకు. నువ్వు కొన్నాళ్ళు ఇక్కడే ఉండు. ఆవేశంగా ఆమె చేతులు పట్టుకున్నాడు భార్గవరాం. అంతగా అయితే మావయ్యకు నేను చెప్పి పంపుతానులే. దేవత కొన్నాళ్ళు ఇక్కడే ఉంటుందని. ఏం? మౌనం వహించింది దేవదాసి. పాపం అమాయకుడు. మాయా మర్మం తెలియని మల్లెవంటి మనసు. ఇతడిని నేను ప్రేమించకుండా ఎలా ఉండేది? స్వార్థచింతనతో అతడిని సంసార సాగరంలోకి త్రోయడానికి మనసు రాదే. భగవాన్, మంచిగా బ్రతకడానికి నాకు శక్తినివ్వు. లోలోన దైవాన్ని మొరపెట్టుకుంది.